విగ్రహం ధ్వంసం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ దారుణ ఘటన జరిగింది. 16వ డివిజన్లోని అరుంధతి నగర్లో నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో మహంకాళి అమ్మవారి విగ్రహం ధ్వంసమైంది. అక్కడే అడ్డుకుంటున్న కొందరు వ్యక్తులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై ఈ విధ్వంసానికి పాల్పడిన ఒక వ్యక్తిని పట్టుకుని స్థానిక జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విధ్వంసానికి పాల్పడిన వ్యక్తితో పాటు మరికొందరు వ్యక్తులు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విధ్వంసానికి పాల్పడిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన మిగతా వారిని కూడా పోలీసులు త్వరగా పట్టుకోవాలని కోరుకుందాం. వివరాలు తెలియగానే అందిస్తాం. సిఆర్పిఎఫ్ జవహర్ నగర్ 16వ డివిజన్. అయ్యా మరి ఇక్కడ మహంకాళి గుడి ఇక్కడ ఉన్నది. మాకు అందరూ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటాం. పండుగ మహంకాళి బోనాల పండుగ చేసుకుంటాము. ఇక్కడ ఒక విగ్రహం తయారు చేసి పెట్టింటివి. ఆ విగ్రహంని ఎవరో దుండకులు వచ్చి ఇరగొట్టిండ్రు. అందులో ఒకడు దొరికిండు. వాడిని బట్టి అడిగితే ఇంకా రా సోపతి వేరే వాళ్ళు విన్నారా అని అన్నాడు. అయితే దీంట్లో ఏమిటంటే ఇక్కడ ఈ బస్తీ వాళ్ళు ఎవరు చేసింది కదా, వేరేవాడు బయటవాడు వాడు. అయితే ఇక్కడ ఉండేది ఏమిటంటే క్రిస్టియన్స్, ముస్లిము, హిందువులు అందరూ కలిసిమెలిసే తిరుగుతాం. ఇక్కడ ఏం చేసినా అందరం కలిసి పండుగలు చేస్తాం. ఏమైనా ఉంటే దాని గురించి మాకు ఏదంటే బాధాకరం. పోలీసులు వాళ్ళు మిగతా వాళ్ళని పట్టుకొని ఎవరు చెప్పించారు, ఎట్లా చేసిండ్రు అన్నది కఠిన చర్య తీసుకుని వాళ్ళను చేయాలని అంటున్నారు. హిందువులకు వ్యతిరేకంగా చేసిరని మీరు భావిస్తున్నారు? హిందువులు ఎవరు బాధం కాదు. ఎవరు ఎందుకు చేసిండ్రని మాకు తెలియదు. అది ఎందుకు చేపించారు, ఎవరు చేసిండ్రు అన్నది తెలియాలి మాకు. వాడు ఎందుకు చేసిండు ఇంతవరకు 20-30 సంవత్సరాలు ఇట్లాంటి గుళ్ళల్లో ఇట్లాంటి ఘోరాలు జరిగినాయి మాకు తెలియదు. చేయలేదు ఎవరు. ఇది ఫస్ట్ సారి. దీని గురించి మరి పోలీసులు విచారించి దీని మీద కఠిన చర్య వాళ్ళ మీద తీసుకోవాలని. నా పేరు శ్రీనివాస్. ఎక్కడికైనా వచ్చిండ్రు మా గుడిని. నేను 20 ఏళ్ళ గుడి కట్టుకొని నిగ్రహాన్ని పెట్టినా. అన్ని ఆడికి ఇరగొచ్చిండ్రు. ఇరగొట్టిండి ఎవరో చూసిండ్రు. చూసి చెప్తే అందరు వచ్చిండ్రు. ఒక్క మంచి దొరికిండు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఆ మంచిని పట్టుకపోయిండ్రు. తతిమ్మలు ఎవరో అలా దొరకబట్టాలి. ఇలా గుడినే చేసిండ్రు. రేపు మంత్రం చెయ్యండి, కారణమేముంది, తప్పేముంది, కారణమేముంది? మా గుడికి ఎట్లా చేస్తారు? ఏం కథ అయ్యా? ఇలాంటిది కాదు, నిన్నది కాదు, 21 సంవత్సరం అవుతుంది గుడి కట్టి. ఇంతవరకు ఏది అధికారులు ముందు దాటలే. మాకు చెప్పుండ్రి. మీరు ఏదన్నా ఈసారి ఇస్తే ఇది ఒక తగిన శిక్ష చేయాలి.